రాని వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోండి అని అన్నారు. వాళ్ళు కూడా ఒక 10 లక్షల మంది ఉన్నారు. ఈ విధంగా మీరు అంటే ఇక్కడ జవాబుదారీతనం ఉందండి. మీరు ఇందాక మాట్లాడుతూ వచ్చారు, ఎమ్మెల్యేలు కొంతమంది కొన్ని ఇష్యూలు చేస్తున్నారు అని చెప్పి. ఇక్కడ కొన్ని సర్వేలు చేసినా కానీ లేదు, స్థానికంగా మాకు నాయకులు ఉంటారండి, ఎక్కడికక్కడ రివ్యూ చేసే వాళ్ళు ఉంటారు, వాస్తవంగా పరిశీలకులు ఉంటారు, వాళ్ళ యొక్క సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. మేము మా కాన్సెప్ట్ ఒకటే, ప్రజలకు ఒక సుస్థిరమైనటువంటి పాలన అందించాలి. మేము మేనిఫెస్టోలో ఏవైతే ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చే దిశగా ముందరికెళ్ళాలి. మీరు చూడండి, భారతదేశంలో ఎక్కడ పెన్షన్ 4,000 రూపాయలు ఎక్కడ ఇస్తున్నారండి? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ డే ఇచ్చేసాం, 4,000 సర్లేండి, అది కాదు. సంక్షేమం ఇవన్నీ కాదండి, సంక్షేమం ఇవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడదాం. నేను అది మాట్లాడట్లేదు. అవినీతి కోసం అన్నిసార్లు సీఎం గారు చెప్తున్నారు, ప్రజల్లో ఇది బాగా వెళ్ళింది, దాన్ని ఎందుకు కట్టడి చేసుకోలేకపోతున్నారు? ఏమండి, అవినీతి అనే మాట వస్తే గతంలో ల్యాండ్, మైన్స్, వైన్స్, అందుకనే వాళ్ళకి 11 అయిందండి. ఎంతకాలం చెప్తారండి? సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నారు. వర్మ గారు, నేను అనేది ఏంటంటే ఇటువంటి అంశాలు రాకూడదని చెప్పే చంద్రబాబు గారు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మేము ఓపెన్ గా, నేను అయినా వింటలేదు కదా. లేదు, ఇక్కడ ఏమవుతుందంటే 1-2 సార్లు చూస్తారు, తర్వాత ఏదైతే మాకు అభ్యంతరాలు వస్తున్నాయో ఆ ఎమ్మెల్యేల దగ్గర ఇన్ఛార్జీలు పెట్టేస్తారు. మేము ఒకటండి, ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటాం. ఇక్కడ ప్రభుత్వంలో ఎవరైనా కానీ రెస్పాండ్ అయ్యి మాట్లాడుతుంటే ఎమ్మటిని వివరణిస్తున్నారండి. చంద్రబాబు గారిని కొంతమంది గ్రీవెన్స్ లోకి వచ్చి అర్జీలు ఇస్తా ఉంటారు, ఎమ్మటిని విత్ రెస్పాండ్ అవుతూ ఉంటారు. మీరు చూడండి, గతంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొచ్చేసి ఎన్ని భూములు ఆక్రమించుకున్నారండి? అరే చిన్న చిన్న రైతులు కూడా ఆక్రమించుకున్నారు కదా. అవి సెటరేట్ చేయడానికి రెవెన్యూ వ్యవస్థలో ప్రత్యేకమైనటువంటి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం. ఎక్కడికక్కడ ఎంఆర్ఓలు కావచ్చు, అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి విఆర్ఓలు కావచ్చు, వాళ్ళందరికీ సూచనలు ఇస్తున్నాం. మీరు పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా అధికారంలోకి రావడంతోనే 13,556 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు పెట్టారు. ఇది మామూలు విషయం కాదు కదా. ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నారా? ఒక్క రోజన్నా ఆయన పంపించాలి స్టేషన్ కని? ఏమండి, ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు వర్మ గారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రోజు జైల్లో పెడతాం కాదు, ఆల్రెడీ ఆయన 16 నెలలు జైల్లో ఉన్నాడు. బయటకు వచ్చి ఏదైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి ఊతమిచ్చే విధంగా తను మాట్లాడుతూ ఉన్నాడు. నేను అనుకోవటం బహుశా సిబిఐ వాళ్ళు కానీ కన్నెర చేస్తే అతను బెయిల్ కూడా రద్దయిపోయింది. నేనేమంటానంటే ఆయన జైల్లో పెడతాం కాదు, మేము ప్రజలకు ఒక స్థిరమైనటువంటి పరిపాలన అందించాలి. ఇందాక జూపూడి ప్రభాకర్ గారు అసలు మద్యం కేసులో ఏదేదో చెప్పుకుంటా వస్తున్నారు. మద్యం కేసు అనేది ఓన్లీ కమిషన్లే 4,000 కోట్లు అందుకున్నారనేది ఓన్లీ కమిషన్ల మీద జరుగుతుంది. ఇంకా అమ్మకాలు ఉన్నాయి, దాంట్లో ఎక్కడి నుంచో తెచ్చినటువంటి మద్యం అమ్మిని ఉన్నాయి, దాంతో పాటు డిజిటల్ పేమెంట్లు చేయకుండా క్యాష్ పేమెంట్లు తీసుకొని దాంట్లో వ్యవహారాలు ఉన్నాయి. ఇంకా 4 ఉన్నాయండి దశలు. ఇప్పుడు ఒక దశలోనే ఉంది అక్కడ, ఇది కూడా కోర్టులో ఉంది. నేను అనేది ఏంటంటే కొంతమంది అధికారుల్ని అరెస్టులు చేశారు, వాళ్ళ దగ్గర నుంచి రిమాండ్ రిపోర్టులు తీసుకున్నారు, కొంతమందిని ఆధారాలతో సహా పట్టుకుంటున్నారు. వీళ్ళు పదే పదే కోర్టులకు వెళ్తున్నారు, హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, కాదు సహకరించమన్నారు. ఆధారాలు లేకుండా కోర్టులు సహకరించమంటాయండి? ఇవన్నీ ఒట్టి మాటలు. నేను అనేది ఏంటంటే మద్యం కేసులో దొరికారు, ఆ తీగ ఎక్కడ దాకా వెళ్ళింది? జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ చుట్టూ ఉంది, అది లాగుతున్నాం ఒకటి. ప్రజలకు జవాబుదారీతనంగా, ఇప్పుడు మేము కక్షపూరిత ధోరణితో వెళ్తే ఇన్ని రోజులు కాదండి. జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లి లోన పెడతానికి పెద్ద ఇష్యూ కాదు. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం అది కాదు. ఆయన ఒకరోజు రివ్యూ చేస్తా కూడా అన్నారు, జగన్మోహన్ రెడ్డిని ఏదో నన్ను పెట్టినట్టు జైల్లో పెడతాం కాదు కదా, మనం ఆధారాలు సేకరిస్తామని చెప్పి మేము ఒక సిస్టమేటిక్ వెళ్తున్నాం. అంతేగాని ఇక్కడ ఇష్యూలు ఉన్నది లేనిది ఉన్నట్టు కాదు. కాబట్టి ఒకటి అర్థం చేసుకోవాలి వర్మ గారు, ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోని, బైబిల్, ఖురాను, భగవద్గీతని మోసం చేశారో అది ప్రజలు నమ్మాలి. కాదు, ఎవరు అర్థం చేసుకోవాలి? ప్రజలు. మీరు అర్థం చేసుకోవాలా, మేము అర్థం చేసుకోవాలా, ప్రజలు అర్థం చేసుకోవాలా? ప్రజలు అర్థం చేసుకున్నారండి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడేది కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అర్థం చేసుకోవాలి. మీరు చేయలేరు కాబట్టే మాకు అవకాశం ఇచ్చారు, ఖచ్చితంగా మేము హామీలు నెరవేరుస్తూ ముందరికెళ్తున్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం అంటూ వచ్చి మద్యాన్ని ఏరులో పాలించేసేసి ఎన్ని అక్రమాలు చేశారండి? మేము అలా కాదు, మద్యపాన నిషేధం అని మేము చెప్పలేదే. ఇప్పుడు బెల్ట్ షాపులు అంటున్నారు, ఎక్కడన్నా ఉంటే బెల్ట్ షాపులు చెప్పండి. బెల్ట్ షాపులు ఆంధ్రప్రదేశ్ లో బెల్ట్ షాపులు లేవా? చర్యలు తీసుకుంటాం. కాదండి, ఆంధ్రప్రదేశ్ లో బెల్ట్ షాపులు లేవా? ఎక్కడ ఉన్నాయండి? ఎక్కడ లేవు అని అడుగుతున్నారు వాళ్ళు. ఎక్కడ ఉంటాయన్న కాదు, ఎక్కడ లేవు అంటున్నారు సార్. ఎక్కడన్నా ఉంటే నిరూపించండి, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అని చెబుతున్నాం. ఎక్కడైనా ఒకసారి బెల్ట్ షాప్ ఉందంటే చర్యలు తీసుకుంటాం. గతంలో వాలంటీర్ల చేత మద్యం అమ్మించారండి, గతంలో వాలంటీర్ల మీద మద్యం ఇళ్ళకి తీసుకెళ్లి. ఈ రోజు ప్రభుత్వం ఆ విధంగా లేదు. మేము ఒకటే డ్రగ్స్ వద్దు బ్రో అనేటువంటి కార్యక్రమాలతో ప్రజల్లో వెంకటేష్ గారు ఆరోపణలు చేయడం కాదండి వర్మ గారు, ఆరోపణలు చేయడం కాదు. ఎక్కడన్నా ఉంటే పలానా సాట్ ఉండే అని చెప్పండి, చర్యలు తీసుకోకపోతే మేము మీకు జవాబుదారీతనంగా ఉంటాం. ఖచ్చితంగా. వెంకటేష్ గారు,
నమస్తే అండి. బెల్ట్ షాపుల రహిత ఆంధ్రప్రదేశ్ అండి. అసలు బెల్ట్ షాపులు ఎక్కడ లేవట. నెక్స్ట్ ఉద్యోగస్తులు అందరూ కూడా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ వల్ల అనవసరంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందట. సో మీరు కూడా చాలా అబ్జర్వ్ చేస్తుంటారు కదా, అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న సోదరులకి